రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మా చిన్న బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము. ఇంట్లోనే అంటే పెద్ద కాదు, చిన్నగా చేస్తున్నాము. ఇంకో ఏమి చుట్కి హాయ్ చెప్పు. హాయ్ అందరికీ హాయ్ చెప్పు. ఈరోజు ఈమెదే చిన్న మా కూరడైతే లోపల బుగ్గలు అంతా ఊగుతురు, అంటే ఊపుతురు అంటే ఊపుతురు. ఎట్లా చేస్తారు పన్నాన్ని, కష్టపడతారు బాగా. బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. అవు పడ్డాయి బుగ్గలు. ఏం చెప్పావురా? ఇక ఇన్ని బుగ్గలు వచ్చేసి చూడండి. గంట సేపు ఉపబట్టి ఇంకా ఎదరాలి ఆ లోపు అని చెప్పి మెల్ల ఇన్ని బుక్కలు ఊపి ఇక్కడ వచ్చినా ఏమి గోల్డెన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బుక్కలతో కడుతున్నాం. డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాం. నువ్వేమంటావు గణేశనా? ఇటు బుగ్గలు ఎట్లా కడుతుంది చూడండి ఒకసారి. దానికి మూడేనికి రాకపోతే కాలం మధ్యలో పెట్టి పెద్ద ప్లానింగే మూడేసుడు మావాడు. మావాడు అన్ని సగం సగం పనులు చేస్తుండు. సన్నీబాయ్ నిన్ననే విజయవాడ ఇవాళ వచ్చిండు, నైట్ వచ్చిండు. అమ్మవారు దర్శనం చేసుకుని వచ్చిండు. మన ఎవరు దర్శనం చేసుకుని వచ్చిండ్రా విజయవాడ కనకదుర్గమ్మది. సన్నీబాయ్ అంటున్నా. ఇక దీపన్న ఈరోజు మన కోసం లీవ్ పెట్టేసిండు ఆఫీస్లో బర్త్డే కోసం. కానీ చూస్తే ఈరోజు బోర్ పని వెళ్ళింది, దానికనే ఇప్పటివరకు అయింది. పోరాడి ఇప్పటిదాకా అయింది. ఇక లాస్ట్ అది వదిలేసుకొని ఇక ట్యాంకర్ అయితే బుక్ చేసాం. ట్యాంకర్ కూడా వస్తుంది. ఇంకో వీడైతే డెకరేషన్ చేద్దాం అనుకుంటాం. ఇక్కడ ఇది ప్లేన్ కూడా ఇక్కడ ఒక చిన్న పరద కట్టేసి బుగ్గలు పెట్టి స్టార్ట్ చేసాం అనుకో కథం. ఇది 6th బర్త్డే ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ సెకండ్ కాదు, ఆల్రెడీ అన్నీ చేసిన. ఇంట్లోనే చిన్న వేసుకున్నాను చెప్పేసి ఇంట్లోనే వేసుకుంటాను. ఈమె 2-3 రోజులు చెమ్మబడ్డది. డాడీ బర్త్డే మన వాళ్ళు అయితే డెకరేషన్ చేస్తారు, స్టార్ట్ చేసారు. దీపు మోడల్, సన్నీ మోడల్, గణేష్ మోడల్ సారా మీరు? అదే హైట్ అయిందిరా ఒక సైడ్గో. ఇది హైట్ అయింది, ఇది కిందికి అక్కడ సైడ్ కొన్నా కొంత కిందికి అయింది తెలుసా నీకు? ఒకటే లెవెల్ పెట్టాలి. అట్లా 2 సార్లు 3 సార్లు వేస్తే ఉంటుంది అది. కిందికని కొంచెం క్రాస్ పోనీయద్దురా భయ్.
చెప్పు గణేష్ అన్న, నీది ఎట్లా అనిపిస్తుంది డెకరేషన్ చేస్తుంటే? ఫలానా అయితే ఓపీ ఓపీ దొరకడం ప్లేస్ ఏం ఒప్పినావు? బొగ్గరా అంతే. ఒకటి చిన్న తెచ్చినావు నువ్వు. అరే ఇదేదో చిన్నగా ఇచ్చినాడు. అన్నది ఇంకోటి. చిన్న ఉంది పెద్ద ఉన్నాయి కవర్ అయిపోతుంది. కవర్ అయిపోతుంది. అరే మనం తెచ్చిన నేను బ్లాక్ కోసం పోయి दीपक भाई ఫ్రెండ్స్ మనలో అయితే డెకరేషన్ అయితే చేసిరు పెట్టట్లేదు. ఇంకో ఫ్రెండ్స్ మంచి ఉందా డెకరేషన్ అయితే కామెంట్ లో వేసేసారు. డెకరేషన్ అయితే గిల్లు వచ్చింది ఫ్రెండ్స్ చూసుకోర్రి. ఈయన కావాలని చేస్తుండు వీళ్ళని చూసి. కానీ డెకరేషన్ అయితే గిల్లు వచ్చింది కదా ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో పెట్టేసారు. అవైలబుల్ ఉంటే ఒక 1000 రూపాయలు 1500 తీసుకుంటాం. 1000 రూపాయల సామాన్గా 500 మాకేమైతుంది, 2500 అయితే. ఇంకా ఫ్రెండ్స్ అరే మన సబ్స్క్రైబ్ కొడతారా జరా తక్కువ తీసుకుందాం. ఇంకా మంచిగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేసారు. ఇది దూరం వేగాలి. దూరం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి చట్ అయిపోతుంది. పుదీనా ఇంకా వేయాలి. ఇవ్వగనా అయ్యా బాగా అరే అన్న మీరు వదులుతుంటే దీన్ని అవాజ్ రాదు. వదలరాకు ఫస్ట్ పోయి తప్ప ఏంటి పోయా అడుగు లైట్గా ఆడుతా అనమాట. అందుకు కొంచెం కలుపుకున్నారు బాగా. అరే అంతా వేసిన ఏందన్నా వెళ్ళేరా బాయ్. మా వాళ్ళు అయితే మొత్తం మా బాబాయ్ అయితే మొత్తం చేస్తాను. నేను పెట్టినప్పుడు 14 ఉండేనా మంచిగా అరే ఇంకెంత అడుగు తప్పిని కడగలే ఇప్పుడు మీరు అడిగినా మా చికెన్ అయితే చేస్తుంది మా దీపకన్న. అలా చేసింది ఏమంటారు ఎందుకు పడుతుంది? మస్తు అయిపోయింది పసుపు. ఇంకేం తెప్పిస్తావు పసుపు?
జర్రా చికెన్ అయితే వేసుకుని ఇప్పుడే మా బాబాయ్ మా దీపకన్న వేసింది మా బాబాయ్ కలుపుతుండు కానీ నూనె పట్టిన తర్వాత మనం కారం ఉప్పు అవన్నీ వేసుకుంటే మస్తు ఫిక్స్ అయిపోతుంది వల్ల. ఇప్పుడు ఈ ఆవిరి మాత్రం అసలు లాస్ట్ కూడా తెచ్చమ్మా బాబాయ్ మళ్ళీ ఎప్పుడైతే ఇది 5 ఒక నిమిషాలు 5 నిమిషాలు టైం పడుతుంది. ఒక 10-15 నిమిషాలు అయితే ఉడకాలి కదా. ఉడికినాక మన కారం ఒక 5 నిమిషాలు నూనె ఉడికిన తర్వాత మనం నూనె మంచిగా పట్టుకోవాలి దానికి నూనె పట్టిన తర్వాత కారం పసుపు కారం ఉప్పు మిగతా మసాలాలు అన్ని కారం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మసాలా ఒక 3 నిమిషాలు మళ్ళీ మంచిగా గట్టిగా అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆవిరి పోసుకొని వాటర్ పోసుకొని తర్వాత మసాలా వేసుకొని తింపుకుంటే అయిపోతుంది అంతేనా? అంతే. అంటే మంచిగా దానికి మసాలా అనేది కూర పట్టుకోవాలి మంచిగా ఇప్పుడు ఎంత దొంగ మసాలా అంతా దీపంగా నన్ను వండుతానే ఎప్పుడన్నా వండినా లేదా ఎప్పుడన్నా ఎందుకుంటుందా మసాలా ఉడినా వండినావా? అయితే నెక్స్ట్ మా వంతోనే వండిపిద్దాము. మేమేం చెప్పాము ఏమంటారా కనీసా అంతే మా వంతో వండిపిస్తాం. మేమేం చెప్పాము నువ్వే చేయాలని. లేనా ఫస్ట్ చికెన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? చికెన్ తెచ్చుకోవాలి ఫస్ట్ కాదన్నా పొయ్యి అంట పెట్టాలి ఫస్ట్. బాబాయ్ పొయ్యి అంట పెట్టినాకనే చికెన్ చేస్తాం. లే ఈసారి నువ్వు చేస్తావా చికెన్ పక్క ఎవరు ఏం చెప్పదు. ఎప్పుడు నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్ టైం పక్కా చేస్తావా చేసా ఒకసారి కలుపు ఆ కూర ఉండడానికి వస్తుందంట కల్పనికనే వస్తలే ఎట్లా కలుపుతాను చూడు గాయ్స్ కల్పనికనే వస్తలే ఎట్లా కలుపుతారు ఎవరన్నా ఆ వైకి ఎట్లా వస్తారా ఇలా మంచిగా కింద నుంచి కింది నుంచి తీయాలి. బాబాయ్ నువ్వు కలుపు బాబాయ్. అరే మీరు తీయనికి వస్తారా అంటారు మీకు వస్తా నువ్వు కడిగినాం కదా చికెన్లో చికెన్ వాటర్ ఉంటాయి నీళ్ళు మొత్తం వాటర్ గుంజేసేయాలి. గుంజినాం కదా నూనె పడుతుంది అప్పుడు మజా వస్తుంది. పెట్టేసి మళ్ళా మూత మూసుకోవాలి. లైట్ అయితే తీరాలి మూత అట్లా వేస్తే ఉడకదు జల్దీ ఆవిరి పోవాలి అట్లా పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ వేసేసినాం. ఇప్పుడు మా బాబాయ్ బగారా వేస్తుండు. చూద్దాం బగారా ఎలా తీస్తారు అది చూద్దాం. ఇప్పుడే నూనె వేసిన బాబాయ్ ఎట్లా అయిపోయింది చూడు చికెన్ చేయగానే. ఈ వేడి ఆ వేడికి ఇట్లా అవుతున్నాం. ఆల్రెడీ వేడి మంటే ఇంకా చాలా గరం గరం పొయ్యి కూడా కూర్చుంది. నూనె అయితే ఉడకాలి. నూనె ఉడికినాక అంతా మసాలాలు వేస్తుంది. ఇంటికి कितने भाई बोलते हैं अरे नीलगढ़ में सर अवेना మరి నీళ్ళు వేసాకనే కదా బగారా అంటే అదే కదా. మనం ఎప్పుడు చూడలేము. ఇది మసాలే మసలంగా డైరెక్ట్ అన్నం వేస్తారు బాబు లోపల. మసలం కదా బియ్యం వేసి కడిగిన బియ్యం వేసి అన్నం అయితే మనం ఫస్ట్ అన్నం కడుక్కుంటాం. ఇదేమో డైరెక్ట్ అట్లా సెట్ చేయలేదు తీసుకొని వచ్చాము మా చెల్లెలు కట్టాము ఏదో డబ్బులు ఉన్నాయి తెచ్చాము మా అన్నది గైడు ఆర్డర్ కేక్ బుక్ చేసారు. ఏ కేక్ తీసుకుంటున్నామన్నా మనం చెల్లెలు బర్త్డే ఇదేనా? ఇదో ఇదో ఇది తీసుకుంటున్నామంట చెల్లెలు బర్త్డే రోజు. కానీ అవసరం ప్లేస్ ఉంది గాయస్, విజిట్ అయిపోండి. నేను కింద మెన్షన్ ఇస్తాయి ఇది షాప్ది సరే. ఇది వచ్చేసి గాయస్ మంచిగా ఉంటా Happy birthday to you. మళ్ళా మళ్ళా ఇక బర్త్డే చేసుకుందామంటే మొత్తం కరెంట్ ఏమైంది చూడండి. పిల్లగాడు మొత్తం పచ్చి అయిపోయింది. ఫోకస్ రైట్.
చెమట చెమట అయిపోయింది పాపం. మళ్ళా తిరుగు ఏ చాలు చాలు అది. అదే చేస్తాము. అందరు బయట ఉన్నారు ఇగో. బర్త్డే నాయరా. అరే ఏమైంది? కొత్తదేం రావట్లేదు. కేక్ మాట్లాడినారా ఫస్ట్ ఇది బొట్టు పెట్టి ఇట్లా తెల్లగానే ఫస్ట్ నువ్వే చెప్పవు ఏమన్నా తెలియదు అంటే నువ్వు చిన్నారి తల్లి నా నింగి జాబిలి కొంచెం ఇక్కడ చూపెట్టా ఇక్కడ పెట్టే కేక్ ఆయన అట్లా పెడితే అట్టు చూస్తుంది నువ్వు అట్లా పెట్టుకుంటే చూసి అక్కడ వస్తుంది ఇగో ఎట్లా చేయాలి తెలుసా ఇగో చేతి లోపల పెట్టండి తీరా నువ్వు చేయాలి పెట్టేసి లేకపోతే తీరా చుట్కే చలో పండనా అరే అయిపోయా మరి అంత పెద్ద దాని అయితే సారీ కూడా రావా మరి చిన్న ఉంటాయన్నా మరి నువ్వు మైక్ అక్కడ పెట్టుకోండు చుట్కీ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అటు చూడు కెమెరామెన్ ఫోకస్ జరా మంచిది మరి దింపమ్మా లడ్డు అని आजा देखिए अरे तो अरे तो आ रहे कोई बात नहीं अरे तो आ ला करते हैं ऐसे पकड़ना झंडा वंदरम ఇక పందిరే కదండి కేక్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్ మేము తీసుకొచ్చాం ఆ స్టోర్కి వెళ్ళిపోండి మీరు విజిట్ అయిపోరి చాలా తిన్నాక తిరగలేదు కేక్ అయితే ఎట్లా మంచిగా ఆయిలో బర్త్డే ఫంక్షన్ అయిపోయింది కంప్లీట్ గా కేక్ కటింగ్ అయిపోయింది తినడం అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయింది ఇక తిని పోవడం అంతే ఇక కేక్ ఎట్లుంది కేక్ ఎవరు తెచ్చారు నేను తెచ్చిన అందుకోసం బాగా ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా నీ పేరే మన అత్తాపూర్ 76 పిల్లర్ నెంబర్ దగ్గర మంచిదంటే బేకరీలో కావాలంటే అడ్రస్ కావాలి కదా చూసినాం ఆల్రెడీ ఆ పేరు వీడియో ఆ ఫ్రెండ్స్ కేక్ అయితే బాగుంది ఎట్లా కేక్ అది కేక్ కాదు కేక్ గురించి అడగాలి బర్త్డే మంచిగా అయిందని అడుగు 200
1200 per కేజీ. కేక్ అయితే బాగుంది, సూపర్ ఉంది. మన బర్త్డే ఎట్లా అయింది? దీపాన్ అయితే జబ్బడ తెచ్చింది కేకు. సరే ఇద్దరు ఎవరు ముగ్గురం నేను బాను వీళ్ళు ముగ్గురు మూడుతున్నారు. బాగా బాయ్ కూడా వచ్చింది. అరే ఇగో ఒకటి ఈడొకడు తర్వాత సంత్రా అయితే బర్త్డే అయితే సూపర్ అయింది. అందరు సపోర్టింగ్ బాగా చేసారు. డెకరేషన్ కూడా మస్తు అయింది. దెబ్బర చేసిన కాకపోతే అది గంట సేపు నిలబడిన తర్వాత పోయింది. సరే ఇప్పటికైతే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి.